ఫ్రీక్వెంట్‌గా ఫేస్ వాష్ చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా మ్యామ్. సో అంటే వింటర్‌లో ఏమైనా తగ్గించుకోవాలా అదర్ సీజన్స్‌తో కంపేర్ చేసుకుంటే గనక? అదర్ సీజన్స్ తోటైనా వింటర్ అయినా కూడా ఓన్లీ డైలీ ట్వైస్ మాత్రమే అడ్వైస్ చేస్తాం. ఎక్కువ వాష్ చేసినా కూడా మీ న్యాచురల్ ఆయిల్స్ అనేవి పోతాయి. ఓకే. అంటే న్యాచురల్ బ్యారియర్ని మీరు వాష్ అవుట్ చేస్తున్నారు. సో ఏ సీజన్లో అయినా కూడా 2 times అడ్వైస్ చేస్తాం. కాకపోతే స్పెషల్లీ వింటర్స్కి వచ్చేటప్పటికి క్లెన్జర్స్ అంటాం అనమాట. సోప్ కంటెంట్ చాలా తక్కువ ఉంది. ఇందాక చెప్పినట్టు నురుగు ఎంత తక్కువ వచ్చేవి వాడితే అంత బెటర్. 2 times వాష్ చేయమని చెప్తాము. ఓకే. సో అలాంటి సోప్స్ బేసికల్గా ఇంకా పర్ఫ్యూమ్ లేని సోప్స్ అనేది యూజువల్లీ చెప్తాము. ఓకే. సో అలాగే చాలా మందిలో కొన్ని డౌట్స్ ఉంటాయి మ్యామ్. ఏంటంటే ఫేస్కి సోప్ వాడకూడదు, మనం ఫేస్ వాష్ యూస్ చేయాలి అని చెప్పి. నిజమేనా ఇది? రెండింటికి అయితే ఏమి పెద్ద డిఫరెన్సియేషన్ అయితే ఉండదు. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అది సాలిడ్ ఫామ్లో ఉంటుంది, అసలు ఏమీ ఉండదు. కాకపోతే కొన్ని ఫేస్ వాషెస్ ఏంటి అంటే తక్కువ కంటెంట్ ఆఫ్ సోప్ కంటెంట్ ఉంటుంది, దాంట్లో నురుగు తక్కువ వచ్చే కంటెంట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో అవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సే లైక్ సపోజ్ డవ్ pH అనేది ఉంటుందండి. మన స్కిన్ pH వచ్చేసి 5.5. సో మన స్కిన్కి ఏదైనా 4.5 to 5.5 pH ఉన్నవి వాడితే మన స్కిన్ మాయిశ్చరైజర్ అనేది ఇంటాక్ట్ ఉంటుంది. ఏదైనా టూ మచ్ ఆఫ్ ఆల్కలైన్ అయినా, టూ మచ్ ఆఫ్ అసిడిక్ నేచర్ అయినా, సోప్స్ అయినా, మాయిశ్చరైజర్స్ ఏవైనా కూడా మన స్కిన్ని ఇరిటేట్ చేస్తాయి. ఓకే. సో వింటర్ సీజన్లో, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో ఈ సిండేట్ బార్స్ అంటాం అనమాట, ఈ pH లోపల ఉంది. సో ఇవి వాడుకుంటే బెటర్. ఓకే. అంటే డైలీ ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా చాలా ఎక్కువగా డ్రై అయిపోతుంది స్కిన్ కాబట్టి మాయిశ్చరైజర్ ఎన్నిసార్లు అప్లై చేయాల్సి ఉంటుంది మ్యామ్? దానికి ఏమైనా పర్టికులర్? సో ఈ క్వశ్చన్ అనేది ప్రతి ఒక్క మనిషికి డిఫరెంట్ అండి. ఇప్పుడు కొంతమందికి చాలా ఆయిలీ నేచర్ ఉంటుంది, వాళ్ళకి స్నానం చేసి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఇన్ అ డే. అండ్ ఎస్పెషల్లీ మాయిశ్చరైజర్ వచ్చేటప్పుడు చాలామంది ఇప్పుడు డ్రై ఉంటే తీసేసి ఇలా పంప్ చేసుకుని ఇట్లా అప్లై చేస్తారు. సో యూజువల్లీ ఏంటంటే మాయిశ్చరైజర్ మనం ఎప్పుడైనా చెయ్యి పదునుగా ఉన్నప్పుడు మాత్రమే, ఆర్ బాడీ ఆర్ స్కిన్ పదునుగా ఉన్నప్పుడు దాని మీద పెడితే ఎక్కువ పెనిట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఎక్కువ హైడ్రేషన్ ఉంటుంది, ఎక్కువ టైం ఉంటుంది. సో డిఫరెంట్ అండి, ఒక్కొక్కరి స్కిన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ మినిమం ట్వైస్ డైలీ అనేది అయితే చెప్తాము. క్రీమ్ బేస్డ్ అయితే వాడాలి బాడీకి. ఫేస్కి ఏంటంటే ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో ఒక్కొక్క ఫేస్కి అంటే మనం జెల్ ఫామ్ వాడతామా, లేకపోతే వాటర్ బేస్డ్ వాడతామా, క్రీమ్ ఫామ్ వాడతామా అనేది మళ్ళీ సెగ్రిగేట్ చేసి ఎవరిది వాళ్ళకి చెప్తాము. ఓకే. అంటే ఈ వింటర్ సీజన్లో స్కిన్ డ్రై అయిపోవడానికి కారణాలు ఏముంటాయి మ్యామ్? యూజువల్లీ మన ఎన్విరాన్మెంట్లో చలికాలంలో మాయిస్ట్ కంటెంట్ అనేది తగ్గుతుంది, దానివల్ల పొడితనం అనేది ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే ట్రాన్స్ ఎపిడర్మల్ అంటే మన స్కిన్ నుంచి వాటర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది యూజువల్లీ వింటర్స్లో. ఓకే.